రాయదుర్గం రాజకీయం రసవత్తరంగా మారింది అని చెప్పొచ్చు. సాక్షాత్తు అసెంబ్లీలో కాలవ శ్రీనివాసులు ఇనుప ఖనిజం చోరీపై విచారణ చేపట్టాలి అంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు కాలవ శ్రీనివాసులు. దీనిపైన కొన్ని పార్టీలు అనవసరంగా సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్నారు, దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన అన్నారు. మరి దీనిపైన కాపు రామచంద్రారెడ్డి స్పందించారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దడుముకున్నట్లు ఆయన అసెంబ్లీ అన్నదానికి అప్పుడు జరిగింది కాదు, ఇప్పుడు జరిగిన దానిపైన కూడా విచారణ చేయాలా అంటూ కూడా కాపు రామచంద్రారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. అది కూడా ఒకసారి చూద్దాం మనం. కాపు రామచంద్రారెడ్డి ఏం మాట్లాడారు, తర్వాత అసెంబ్లీలో కాలువ శ్రీనివాసులు ఏం మాట్లాడారు ఇది చూడండి. ఓబులాపురం మైనింగ్ ప్రాంతం పరిశీలన ఇన్ఛార్జు జిల్లా అటవీ శాఖ అధికారి చక్రపాణి అంటూ కూడా పేపర్లో వచ్చింది. 3 ఏళ్ల కిందట అక్రమ రవాణా జరిగింది అంటూ డిఎఫ్ఓ చెప్పినట్టుగా ఏబిఎన్ పేపర్లో వచ్చింది. ఇదే విషయమే ఇక్కడ ఇప్పుడు జరిగింది, ఇవిగో సాక్ష్యాలు అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఇవి ఫ్రెష్గా మట్టి ఇప్పుడు జరిగిన దానిపైన యాక్షన్ ఎవరు తీసుకుంటారు అన్నారు. ఏదో ఒక సినిమాలో రవిచేద సినిమాలో బ్రహ్మానందం అంటాడు, దొంగ 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 అంటే వెనకలు ఉండేది మీ అమ్మ మొగుడారా, వాడు కూడా దొంగే అన్నట్టుంది. అంటే ఇప్పుడు కాలువ శ్రీనివాసులేమో అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దొంగలు దోచుకున్నారు, కోట్ల రూపాయలు ఖనిజాన్ని దోచుకున్నారు, వారిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి అన్నారు. అప్పుడెప్పుడో జరిగింది, ఓకే సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నదానికి ధన్యవాదాలు. కానీ మీ ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం కూటమి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలువ శ్రీనివాసులు హయాంలో కూడా కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించారు అంటూ కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మరి దీనిపైన ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటి వరకు సిబిఐ ఎంక్వైరీ వేసి నిజంగా దొంగలు ఎవరు దొరలు ఎవరు అని తేల్చాల్సిన అవసరం ఎవరిపైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. ఇక్కడ చూద్దాం ఏం హామీ ఇచ్చారు, పేపర్లో ఏమి ఇచ్చారంటే దానిపైన సింధనూరు నాగరాజు కూడా ఈరోజు మాట్లాడినారు. సింధనూరు నాగరాజు కూడా లేదు ఇద్దరు దొంగలే అన్నట్టుగా రాయదుర్గం ప్రజలు అనుకుంటున్నారు, ఇద్దరి దొంగల్ని తేల్చాలా, దొంగలు కాదు మేము దొరలు అన్నట్టుగా మీరే సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా వేయాలంటూ కూడా ఈరోజు సింధనూరు నాగరాజు మాట్లాడినారు. బీఎస్పీ పార్టీ తరఫున ఇనుప ఖనిజం చోరీపై విచారణ చేయాలి, రాయదుర్గం నియోజకవర్గంలోని ఓబులాపురం గనుల్లో ఇనుప ఖనిజం చోరీపై విచారణ జరిపిస్తామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శాసనసభలో శనివారం తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ 2019-2024 మధ్యకాలంలో ఓబులాపురం గనుల నుంచి సుమారు 1,00,000 టన్నుల ఇనుప ఖనిజాన్ని వైసీపీ నాయకులు అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. వాటి విలువ 30 కోట్ల మేర ఉంటుందని పత్రికలో వార్తలు వచ్చాయన్నారు. ఈ విషయంలో నిజానిజాలు వెలికి తీయడానికి సమగ్ర విచారణ అవసరమని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కొందరు సిబిఐ సీజ్ చేసిన వాహనాలను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా 2 సార్లు పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేశారన్నారు. గతంలో ఓఎంసీకి వాహనాలు సరఫరా చేసిన వ్యక్తే ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారన్నారు. ఇనుప ఖనిజం దోపిడీదారులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి దోషులను తప్పక శిక్షించాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారం సాగిస్తున్న వారి వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తున్న వారి వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. భిన్న రాజకీయ పార్టీల నాయకుల సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని ఆధారాలతో ఆయన మంత్రికి వివరించారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఇనుప ఖనిజం చోరీపై సమగ్ర విచారణ చేయిస్తామని సభలో హామీ ఇచ్చారు. మరి కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసేలా ఎవరు అన్నప్పుడు కాపు రామచంద్రారెడ్డి గారు తెరపైకి వచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పుడు శాసనసభ్యునిగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి స్పందిస్తూ అయ్యా 2019 నుంచి 24 వరకే కాదు 24 నుంచి 25 ఇప్పటి వరకు కూడా ఇనుప ఖనిజం దోపిడీ జరిగింది, దీనిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మేమేం దుష్ప్రచారం చేయలేదు, పేకాట ఆడిస్తుంది ఎవరు, ఇసుక మాఫియా చేస్తుంది ఎవరు, మీ బంధువులు కాదా అంటూ డైరెక్ట్గా కాలువ శ్రీనివాసు గారిని అటాక్ చేశారు కాపు రామచంద్రారెడ్డి గారు. మరి దీనిపైన కాలువ శ్రీనివాసులు ఏం చెప్తారు, మనమే చాలా సార్లు ఇసుక గురించి చాలా కథనాలు ప్రసారాలు చేసింది ఏపీ 39 టీవీ.
మట్టి దొంగలు ఎవరు అనేది కూడా ప్రసారాలు చేసే. మరి ఇసుక దొంగలు, మట్టి దొంగలు, పేకాటలు, మట్కాలు, గుట్కాలు, రేషన్ బియ్యం, ఈ అన్నిటిపైన సమగ్ర విచారణ జరిపించాలి. దొంగలు ఎవరు, దొరలు ఎవరు అనేది తేల్చాలి. మరి దీనిపైన ఇద్దరు కూడా బహిరంగంగా మేము అడుగుతున్నాం, ఇద్దరిని, కాపు రామచంద్రారెడ్డిని, కాలువ శ్రీనివాసులు గారిని, ఇద్దరిని అడుగుతున్నాం. రాయదుర్గం ప్రజలు మీ ఇద్దరికి పట్టం కట్టారు. గతంలో కాపు రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు కాలువ శ్రీనివాసులు గారు ఉన్నారు. సరే, మీ ఇద్దరు ఓకే, ఇద్దరు ఒకరిపైన ఒకరు ఆరోపణలు అయితే చేసుకుంటున్నారు. మీరు ఇద్దరు దొంగలు కాదని నిరూపించే పరిస్థితి, ఎందుకంటే ఇద్దరు కూడా కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు. మీ ఇద్దరు కలిసి సిబిఐ ఎంక్వైరీ 2019 నుంచి 2025 వరకు ఇప్పుడు కూడా ఏం జరిగిందనేది ఖచ్చితంగా విచారణ చేయాలంటూ కూడా బీఎస్పీ పార్టీకి చెందిన సింధనూరు నాగరాజు కూడా డిమాండ్ చేస్తున్నారు. వీరు ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మీరే చూడండి ప్రజలారా, మీరే డిసైడ్ చేయండి. దీనిపైన ఏపీ 39 టీవీ అలు పెరగని పోరాటం అయితే ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ గనులు, మట్టి, ఇసుక ఇవన్నీ కూడా కర్ణాటక బార్డర్లో ఉన్న రాయదుర్గం నుంచి అత్యధికంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వనరులను ఎవరో కొంతమంది దోచుకుంటాం, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడతామంటూ అక్రమంగా మైనింగ్ చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటివి ప్రభుత్వానికి రావాలి, అవన్నీ కూడా పేదలకు చెందాలి. కేవలం రాజకీయం కక్ష కోసం మీ పైన మీరు ఆరోపణలు చేస్తూ ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కాలువ శ్రీనివాసులు కావచ్చు, కాపు రామచంద్రారెడ్డి కావచ్చు, సింధనూరు నాగరాజు కావచ్చు, ఎవరైనా సరే ప్రజల కోసం పాటుపడండి, ప్రజల మనుగడ కోసం పోరాడండి, పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేయండి. కానీ మీరు కోట్ల రూపాయలు ధనాన్ని సంపాదించుకోవడానికి మీరు ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత మీరు సంపాదించుకొని ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే లేదు. ధన్యవాదాలు అధ్యక్ష. సోమిరెడ్డి గారు అడిగిన ప్రశ్నలు అనుబంధంగా నాకు కూడా కొన్ని విషయాలు సవదృష్టికి తీసుకొచ్చే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మీకు అందరికీ తెలుసు, రాయదుర్గం నియోజకవర్గంలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ పెద్ద ఎత్తున ఇనుప ఖనిజాన్ని నిల్వ చేసి సిబిఐ కేసుల్లో సీజ్ చేసిన ఖనిజాన్ని 2019-24 మధ్యకాలంలో పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన నాయకులు తరలించినారనేది ఆరోపణలు వచ్చాయి అధ్యక్ష. ఓబులాపురం గనుల్లో వైకాపా దొంగలని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, పత్రికల్లో వార్తలు వచ్చాయి. దాదాపు ఆ 5 సంవత్సరాల మధ్యకాలంలో 19-24 మధ్యకాలంలో 1,00,000 మెట్రిక్ టన్నులు సిబిఐ సీజ్ చేసిన ఖనిజంలో 1,00,000 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించారు. దాని విలువ 30 కోట్ల రూపాయలు ఉంటుందనేది స్పష్టంగా పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి అధ్యక్ష. దానిపైన మన మంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరైతే ఆ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఈ దోపిడీ చేశారో, సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని దోచేశారో, కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని దోచేశారో, అలాంటి గజ దొంగలు ఈరోజు కూటమి ప్రభుత్వం పైన విష ప్రచారం చేయడానికి గూడుపుటానిగా ఏర్పడి భిన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళతో గూడుపుటానిగా ఏర్పడి ఒక విష ప్రచారం సాగిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ మధ్య కాలంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు ఈ సిబిఐ సీజ్ చేసిన యంత్రాలు, జేసీబీలు, హిటాచీలు ఇట్లాంటి వాటిని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేసిన ఈ 2 సందర్భాల్లో వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టి, వాళ్ళు గతంలో ఓఎంసీకి వాహనాలు సరఫరా చేసిన వ్యక్తి అని నిర్ధారించింది ఈ ప్రభుత్వంలో ఉండే పోలీస్ యంత్రాంగం. మరి ఇన్ని పచ్చి నిజాలు మన ముందున్న ప్రభుత్వం తరఫున మనము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మీ ద్వారా మంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరైతే ఈ ఓబులాపురం గనుల్లో సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని దోచేశారో ఆ విషయంలో సమగ్రమైన దర్యాప్తు నిర్వహించి ఆ దోషులను కఠినంగా దండించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా గట్టిగా సవాల్ చేశాం అధ్యక్ష, ఇవన్నీ మేము వచ్చిన తర్వాత బయట పెడతాం, ఇవి ఎవడైతే దోచేశాడో వాడిని జైల్లో పెడతామని కూడా గతంలో మేము స్టేట్మెంట్ ఇచ్చాం అధ్యక్ష. కాబట్టి ఈ నేపథ్యంలో మంత్రి
గారికి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, దీనిపైన సమగ్ర విచారణ జరిపించండి. అట్లాగే ఇప్పుడు మళ్ళా అలాంటి వాళ్ళే ఒక గూడుపుటానిగా ఏర్పడి కూటమి ప్రభుత్వం పైన సాగిస్తున్న విష ప్రచారం విషయంలో కూడా నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. దానిపైన కూడా మీరు డిపార్ట్మెంట్ పరంగా కేసు నమోదు చేసి ఎవరైతే ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్నారో, భిన్నమైన రాజకీయ పార్టీ నాయకుల మధ్య జరిగిన మీడియా గ్రూపుల్లోకి ఎట్లా పెడుతున్నారు, ఏ రకంగా చేస్తున్నారు అనే విషయాలపైన నా దగ్గర సమాచారం ఉంది. అది మంత్రి గారికి అందజేస్తా. దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా, ప్రభుత్వ ప్రతిష్టను కాపాడే విషయంలో మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష. రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు గారు అసెంబ్లీలో ఓబుళాపురం గనుల దోపిడీకి సంబంధించి ఆయన ఆరోపణ చేసినట్టుగా 2019-24 మధ్యన జరిగిన దోపిడీ అనే ఆరోపణ పైన విచారణ జరపాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఈ విషయం పైన కాలువ శ్రీనివాసులు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకైతే ఏదైనా ఆరోపణ ఉంటే విచారణ జరగాల్సిందే. కానీ ఒక కుయుక్తి మాత్రం ఇక్కడ గుర్తుకొస్తాను. 2014-24 ఆ సమయంలోది విచారణ జరిగితే మరి నీవు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత జూలై 2024లో జరిగిన దోపిడీ గురించి కానివ్వండి, ఇదే 2025 సెప్టెంబరు 20, 21, 22 తేదీలలో భారీగా జరిగిన ఓబుళాపురం గనుల ఇనుప ఖనిజం దోపిడీ గురించి కూడా విచారణ నీవు అడగాలి కదా. నిన్న మొన్న మీడియా అంతా కూడా కూసింది కదా, దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు అన్నీ వచ్చినాయి కదా మీడియాలో. దాని గురించి విచారణ నీవు ఎందుకు అడగలేదు? నీవు యథేచ్ఛగా దోపిడీ చేస్తూ విచారణ అడగకపోతే ఎట్లా? కాబట్టి నేను చెప్తున్నా, కాలువ శ్రీనివాసులు గారు, విచారణ పూర్తిగా జరగాలి. అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయి. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలనుకున్నాను. నా వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అసెంబ్లీలో నా పేరు ప్రస్తావించకపోయినప్పటికీ నా గురించి మాట్లాడుతున్నారనే విషయం అందరికీ అర్థమైంది. అది కాలువ శ్రీనివాసులు గారు, మా గురించి చెడ్డ పేరు రావడం లేదండి కూటమి ప్రభుత్వానికి. మీ వల్ల మీరు చేస్తున్నటువంటి బరితెగించినటువంటి యథేచ్ఛగా చేస్తున్నటువంటి దోపిడీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తారు. ఏ విషయాన్ని మీరు వదిలేరండి? గ్యాంబ్లింగ్ నడుపుతున్నారు, మటకా నడుపుతున్నారు, కల్తీ కల్లు వ్యాపారం కొనసాగిస్తున్నారు, క్రషర్ ల్యాండ్ ఓవర్ చేసుకుని కంకర దోపిడీ చేస్తున్నారు, మట్టి దోపిడీ చేస్తున్నారు, ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఇక ఏం చెప్పాలో చెప్పండి. నీవు, నీ బంధువులు, నీ అనుచరగణము యథేచ్ఛగా దోపిడీ చేసి ప్రజల కళ్ళు కనపడుతూ ఉంది కదా. నీవేమో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రజలకు కనపడదు అనుకుంటున్నావేమో, కానీ ప్రజలందరూ చూస్తున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా. కాపు రామచంద్రారెడ్డి వల్ల కూటమికి ఎప్పుడే కానీ చెడ్డ పేరు వస్తుందంటే ఆ క్షణం నేను రాజకీయాల నుంచి వదిలేసి నా న్యాయవాద వృత్తిని కొనసాగించుకుంటా, అవసరమైతే వ్యవసాయం సాగించుకుంటా. అంతేకాని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పని నేను ఎప్పుడూ చెయ్యను. చెడ్డ పేరు వస్తుండేది నీ వల్ల. ఎలక్షన్లలో డబ్బులు ఇచ్చినారని, ఎలక్షన్లలో డబ్బులు ఖర్చు పెట్టినారని నీవే చెప్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క సామ్రాజ్యాన్ని పంచి దోపిడీ చేస్తూ ఉన్నావు. నీ బంధువులు దోపిడీ చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న మొత్తం వీడియోలతో ఫోటోలతో పాటు మీడియాలో వచ్చినాయి. అవన్నీ విషయాల్ని మాట్లాడుకోకుండా నీవు ఆరోపణలు చేస్తున్నావు కదా. మరి నీవు ఎమ్మెల్యే అయిన తర్వాత జరిగిన జూలై 2024ది, అదేవిధంగా ఈ సెప్టెంబర్లో జరిగిన దానిపైన కూడా విచారణ జరపాలని నేను కోరుతూ ఉన్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించాలని చెప్పి మీడియా సోదరులకు కోరుతున్నా. ఇంకొక విషయము, ఇప్పుడు కానీ మీడియా సోదరులతో పాటు ఓబుళాపురం గనుల దగ్గరకు పోదాం. అక్కడ చూస్తున్న పరిస్థితులను బట్టి ఎప్పుడు దోపిడీ జరిగిందో అనే విషయాన్ని విలేకరులు, ప్రజలే నిర్ణయించిన కాక. దోపిడీ జరిగి ఇంకా వారం కూడా కాలేదు, అక్కడ కొత్త ఆనవాళ్ళన్నీ కూడా కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఒక డేట్ ఇవ్వండి, మీడియానందరినీ ఆహ్వానిద్దాం, ప్రజలందరూ పోదాం, దోపిడీ ఎప్పుడు జరిగిందనే విషయాన్ని తేలుద్దాం. జై భీమ్. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఓబుళాపురం మైనింగ్ సంబంధించి నిన్న మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఈ అంశాన్ని, అక్కడ జరిగిన
దోపిడీని లేవనెత్తాడు, చాలా సంతోషకరంగానే ఉంది. కాకపోతే సర్టన్ టైం నుంచి సర్టన్ టైం వరకు వైసీపీ వాళ్ళు చేశారు అని చెప్పేసి ఆయన లేవనెత్తాడు. అది కూడా బాగానే ఉంది. కాకపోతే అప్పటి నుంచి ప్రస్తుత ఇప్పటి వరకు ఇప్పుడేమంటే ఇప్పుడు జరుగుతున్న దానిపైన మీడియాకి రావడం కానీ, గతంలో జరిగిన దానిపైన మీడియాకి రావడం కానీ ఇవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దీనిపైన ఎమ్మెల్యే గారు ఒకవైపుగా మాట్లాడారు, మాజీ ఎమ్మెల్యే గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఈ నిజాలన్నీ దోపిడీ ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనే విచారణ కోసం అసెంబ్లీలో మంత్రివర్యుల్ని దీనిపైన ఎంక్వైరీ చేయమని ఎమ్మెల్యే గారు కోరారు. కాకపోతే మా డిమాండ్ ఏమంటే, బహుజన్ సమాజ్ పార్టీ మెయిన్ డిమాండ్ ఏమంటే, ఈరోజు స్టేట్కు సంబంధించిన అధికారులు ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయటకు పెట్టినా ప్రతిపక్షాలు ఒప్పుకునే పరిస్థితి లేదు, ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకబ్బా అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీరు అనుకూలంగా చేసుకుంటారని చెప్పేసి అనవసరమైన భాండాలు అనేది కూడా ఇప్పుడున్న వాళ్ళపైన, అధికారం ఉన్న వాళ్ళపైన వస్తాయి. కాకపోతే ఫస్ట్ నుంచి ఇది సిబిఐ పరిధిలో ఉంది, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఈ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మన ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గారు సిబిఐ విచారణ జరిపిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నిజాలు స్పష్టంగా బయటపడతాయి. గతంలో చేసిన ఏదన్నా తప్పు జరిగింటే వాళ్ళకి శిక్షలు పడతాయి, ఇప్పుడు ఏదన్నా జరిగింటే వీళ్ళకి శిక్షలు పడతాయి. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ప్రజలు నమ్ముతారు, ప్రతిపక్షాలు నమ్ముతారు, ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఎందుకంటే ఆయన పైన మీరు, మీ పైన ఆయన, ఈ విధంగా ప్రజల్లోకి వేరే విధంగా సంకేతాలు పోతాయి. అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చా అని ప్రజలకి రాంగ్ గైడెన్స్ అనేది పోతుంది. ఇదైతే సరైన పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు అనుకుంటే సిబిఐ విచారణ చేయించగలిగితే వాస్తవంగా నిజమైన దొంగలు ఖచ్చితంగా బయటపడతారని చెప్పేసి తెలియజేస్తున్నాం. మేము కూడా అతి త్వరలో బహుజన్ సమాజ్ పార్టీ కూడా అక్కడ ఎక్కడ దోపిడీ జరిగిందని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారో అదే ప్లేస్కి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా, జిల్లా నాయకత్వం కూడా వచ్చి అక్కడ పరిశీలించి మేము కూడా అధికారులకు ఒక కంప్లైంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.